ఈరోజు ఈ తిరుపతి నగరంలో వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి తమ బాధని కక్కుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయినట్టే. మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు కాకముందే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు యువకులు వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి అయ్యా నారా లోకేష్ గారు మీకు చేత కాకపోతే మీరిచ్చిన మాటలు నిలబెట్టుకోలేకపోతే మూసుకొని రెడ్ బుక్ మూసుకొని రాజీనామా చేయమని చెప్పి కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర పెట్టేటప్పుడు సెల్ ఫోన్లు బయట తీసి విద్యార్థులు ఎక్కడ కనిపినా సరే ముద్దులు పెట్టుకుంటూ సెల్ఫీలు దిగాడు. అయ్యా లోకేష్ గారు మీరు విద్యాశాఖ మంత్రిగా అధికారం తీసుకొని 7 నెలలు గడుస్తా ఉంది. రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు, ల్యాండ్ గురించి మాట్లాడుతున్నారు, శాండ్ గురించి మాట్లాడుతున్నారు, మైనింగ్ గురించి మాట్లాడుతున్నారు. దీనికన్నా పెద్ద హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఈ రోజు నిరుద్యోగులు విద్యార్థులు యువకులు రోడ్ల మీదకి వచ్చి అయ్యా మాకు ఉద్యోగం ఇవ్వాలని అడుక్కుంటా ఉంటే నువ్వు ఉద్యోగాలు ఇచ్చావు, ఎవరికి ఇచ్చావు? నీ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే పదవులు రాకుండా అలాగే ఏసీ రూమ్ లో మద్యపానం సేవిస్తూ నిద్రపోతున్నారు వాళ్ళు పిలిచి మళ్ళీ కండువాలు కప్పి నీకు ఏం నామినేటెడ్ పోస్టు కావాలి, నీకు ఏ పోస్టు కావాలని చెప్పి రాజకీయ ఉద్యోగాలు ఇస్తున్నావు తప్ప వేలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు వాళ్ళకి ఇచ్చిన మాట నీకు గుర్తులేదా? చంద్రబాబు నాయుడు గురించి ఒకే చెప్తా ఉన్నాం. అయ్యా 40 సంవత్సరాల అనుభవం నాకుంది, విద్యార్థి అంతా నాకు ఓట్లేని చెప్పి నిరుద్యోగులు ఓట్లేమని చెప్పారు. అయ్యా ఒక ప్రెస్ మీట్ పెడుతున్నావా, ఒక మాట మాట్లాడుతున్నావా? ఈ రోజు అడుగుతా ఉన్నాం. జీవో నెంబర్ 77 గత ప్రభుత్వం మీకందరికీ మోసం చేసింది. నేను వస్తానే ఏదో పొడి చేస్తాను 100 రోజులు వేడుకలు చేసుకుంటున్నావు. ఎవరికి వేడుకలు చేస్తున్నాం? మద్యపానాన్ని నిషేధించాలని చెప్పి 100 రోజులు వేడుకలు చేస్తున్నావా? లేకపోతే ఇంకోటి చెప్పావు సూపర్ సిక్స్ అన్నావు. అయ్యా నువ్వు ఇచ్చిన సూపర్ 6 ఏమైపోయింది? తల్లికి వందనం లేదు, తల్లికి వందనం అయిపోయినా నాయనకి మాత్రం వైన్ షాపులు మద్యపానం ఇచ్చావు. లేకపోతే నీ రాజకీయ ఎత్తుగడల కోసం ఇసుక అక్రమంగా కోట్ల రూపాయలు తరలిస్తా వస్తున్నారు. వీళ్ళకి అన్యాయం జరిగింది తప్ప సూపర్ 6 పథకాన్ని ఎక్కడ అమలు చేయాలా? విద్యార్థి సంఘాలుగా ఏఎస్ఎఫ్ అదేవిధంగా ప్రధానంగా ఈరోజు ప్రతిపక్ష విద్యార్థి సంఘం వైఎస్ఆర్ఎస్సీ గాని ఎన్ఎస్సీ గాని పిఎస్ఓ గాని కలిసి వచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థి సంఘాలని కలుగుకొని ఈ నెల 30 తారీఖున ఈరోజు చేస్తా ఉన్నారు. కానీ జనవరి 22వ తారీఖున తాడేపల్లిలో ఏదైతే నీ ప్యాలెస్ లో నీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నావో కంచాలన్నీ కూడా తెంపుకొని నీ అసెంబ్లీ సమావేశాలకు దూరతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న బండి చలపతి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆయన ఒక ఆవేశం స్టార్. ఆయన ఇదే తిరుపతిలో ఏదో చెప్పాడు, ఆ కండువా కప్పుకొనేసి ఈ రోజు మనము సనాతని అంటున్నాడు. అయ్యా నువ్వు కావాల్సిన సనాతని కాదు నాయన. నీ మీద విద్యార్థులు యువకులు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల యువకులంతా కూడా మా దేవుడు ఏదో పొడి చేస్తాడు ఏదో లేపేస్తాడని చెప్పి కూడా ఓట్లు గుద్దారు. గుద్దిన తర్వాత ఏం చేస్తావు? ఆడ నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుంటున్నావు, ఇక్కడికి వచ్చి ఏదో శుభ్రపరుస్తున్నావు. నువ్వు శుభ్రపరిచిన గుళ్ళు కాదు నాయన. ఈ రోజు విద్యార్థులు మహిళల జీవితాలు ఈ రోజు అన్యాయ పాలైపోతున్నాయి. రోడ్ల మీద మహిళల పైన ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతున్నాయి. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను అసెంబ్లీకి పంపించండి, గతంలో ఉన్న పార్టీ మహిళలకు అన్యాయం చేస్తుంది, మహిళలే కనపడలేదు అన్నావు. డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు మహిళలు కనిపిస్తున్నారా? అక్రమాలు కనపడలేదా? దాడులు కనపడలేదా? లేకపోతే అత్యాచారాలు జరుగుతుంటే నీ కూటమి ప్రభుత్వం గాని నీ ప్రభుత్వం గాని ఏం చేస్తున్నారు? అయ్యా పవన్ కళ్యాణ్ గారు గతంలో మైకులు పట్టుకొని గట్టిగా ఆవేశంగా మాట్లాడారు. అది కాదండి కావాల్సింది. ఆలోచించండి, విద్యార్థుల వైపు చూడండి, నిరుద్యోగుల వైపు చూడండి. లేకపోతే ఇంకా 4.5 సంవత్సరం ఉంది. ఎప్పుడు ఎక్కడ నీ ప్రభుత్వాన్ని కూలదేయాలో వీళ్ళందరినీ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విద్యార్థుల గురించి మహిళల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో గద్దెనెక్కినటువంటి చంద్రబాబు సర్కారు గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ 6 అన్నారు, అమ్మకు వందనం అనేటువంటి దాన్ని కూడా తీసేసి వాళ్ళు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానన్నారు. మహిళలకు ఉచిత బస్సులు అన్నారు. అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఇవాళ మీ హామీలన్నీ ఏమైనాయని చెప్పి చెప్తున్నాం. మీ మిగతా హామీలన్నీ అడగట్లేదు. విద్యార్థుల పక్షాన విద్యార్థి సంఘ నేతలుగా విద్యార్థుల పక్షాన్ని నిలబడి అడుగుతున్నాము. విద్యార్థులకు కేటాయించినటువంటి విద్యార్థులకు ఇస్తానన్నటువంటి 3,800 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా
స్కాలర్షిప్లన్నీ వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి వాళ్ళ కోరుతున్నాం. కేవలం వారి యొక్క పబ్బం గడుపుకునేటువంటి కాలయాపన చేయకుండా ఈ యొక్క విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి నారా లోకేష్ మీరు గతంలో పాదయాత్రలో ఏం చెప్పారు? 77 జీవోను రద్దు చేస్తామన్నారు. ఎక్కడ రద్దు చేశారని చెప్పేసి ఇవాళ మేము అడుగుతున్నాం. అంతేకాకుండా మహిళలకు ఎక్కడ రక్షణ ఉంది మీరు చెప్పండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిన్న చిత్తగా ఏదైనా జరిగితే సంఘటనలు వారిని పోతానో పరామర్శిస్తానో, వారిని కాదు నేను పరామర్శించాల్సింది. మహిళల మీద దాడులు జరుపుతున్నాయి, హత్యలు గురవుతున్నారు, వారికి భరోసా కల్పించు, వారికి కేవలం మీ యొక్క మీ పబ్బం గడుపుకునే ఇంకా చాలు. గతంలో ఎంతో మంది వేలతో ప్రకటించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా మీకు ఇప్పటికైనా కనువిప్పుగా చేసుకుని విద్యార్థులకి రియంబర్స్మెంట్ అని కూడా విడుదల చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇవాళ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి విద్యార్థి సంఘానికి పూర్తి స్థాయిలో అన్ని విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాం. రాబోయేటువంటి జనవరి 29వ తారీఖున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు 4 అనేటువంటిది ఒక పిలుపునిచ్చారో ఆ రోజు చూస్తారు. విద్యార్థులు అంటే ఏంది, విద్యార్థి శక్తి అంటే ఏందో మీరు చూస్తారని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూటమి పాలన కేవలం కక్ష సాధింపులు జరుగుతుంది. ఎక్కడ చూసినా కక్ష సాధింపులే. నిన్న మొన్న కూడా చూసినాం. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు? తోలు తీస్తానంటున్నారు, కింద కూర్చోబెడుతున్నారు. మిమ్మల్ని తోలు తీసేదానికి కూర్చోబెట్టేదానికి చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా? చట్టాన్ని మీరు చేతిలో తీసుకుంటున్నారా? చట్టానికి ఒక హద్దులు ఉన్నాయి. రాజ్యాంగం అంబేద్కర్ రాసిండేది, నువ్వు తోలు తీయడానికి రాజ్యాంగం రాసిండేది అంబేద్కర్. ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వము ఇవన్నీ కూడా మీరు చేస్తున్న చేష్టలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు, విద్యార్థి లోకము అందరూ గమనిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో మీకు చెమటలు పట్టే విధంగా చేస్తారు ప్రజలు. ఇప్పటికైనా కూడా మీరు డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. కూటమి ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను నెరవేర్చండి. ఎన్ని నెరవేర్చారు? నిమ్మల రామానాయుడు గారు ఏం చెప్పారు? ఆయన పాలకొల్లులో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పేసి ఇవన్నీ సోపు టప్పులేనా? మీ యొక్క పత్రికా ముఖంగా సోషల్ మీడియాలో డప్పాలు కొట్టుకుని అధికారం దక్కించుకుని ఇవన్నీ కూడా మూలన పడేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడము అత్యంత హీనమైన చర్యగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తారని చెప్పి సకాలంలో ఇస్తారని చెప్పి ఇంతవరకు చెల్లించకపోవడం అత్యంత దారుణం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది పేద విద్యార్థులకు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. జీవో నంబర్ 77 చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం, జనసేన కేవలం మత రాజకీయాలు చేస్తుంది తప్ప విద్యార్థి సంక్షేమ రాజకీయాలు ఎక్కడ విద్యార్థుల గురించి కానీ పేదల గురించి కానీ ఎక్కడ కేవలం కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తుంది తప్ప ఇంకా ఏం చేయలేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న 3,800 కోట్ల రూపాయలు ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని ఈ రోజు ఎన్ఎస్వీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగేటువంటి అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అన్నమయ్య సర్కిల్ నందు మానవహారం చేయడం జరుగుతోంది. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వము మేము వస్తే విద్యార్థులకి న్యాయం చేస్తాం, మేము వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తాం, మేము వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లిస్తాము. గత ప్రభుత్వము విద్యార్థులను పట్టించుకోలేదు. మేము వస్తే పొడుస్తాం, చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం 6 నెలలు అవుతున్నా కూడా ఎక్కడ కూడా ₹1 కూడా విద్యార్థులకి రిలీజ్ చేసిన పాపన పోలేదు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విద్యార్థులను విస్మరించాడు. మేము వచ్చి చేస్తామని చెప్పిన మీరు ఈ రోజు మీరు పట్టించుకోవడం అంటే చాలా దారుణం. 3,580 కోట్ల రూపాయలని రిలీజ్ చేయాలనేసి ఈ రోజు అన్నమయ్య సర్కిల్లో అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించడం జరిగింది. అయ్యా నారా లోకేష్ గారు, మీరు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర పెట్టినప్పుడు నేను ఉన్నాను, మాది మంచి ప్రభుత్వం, నేను విద్యార్థుల పక్షాన న్యాయం చేస్తాను, విద్యార్థులకు ఏ విధంగా సపోర్ట్ చేస్తానని చెప్పారు. మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంటే మీరు కేవలం ఉత్సవాలకి 150 రోజుల పండుగలకి పరిమితం అయిపోతున్నారు. కానీ ఏమాత్రం కూడా మీరు విద్యార్థుల పక్షాన మాట్లాడడం లేదు. ఈ రోజు డిగ్రీ చదువుకున్న విద్యార్థులు, పీజీ చదువుకున్న విద్యార్థులు, ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులు 9 లక్షల మంది ఏ పరిస్థితికి ఎక్కడ వెళ్లి ఉద్యోగాలు చేయాలన్నా సర్టిఫికెట్లు అడుగుతున్నారు. మీరు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోతే మేము ఏఎస్ఎఫ్ గా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మీ తాడేపల్లి ప్యాలెస్ ని ముట్టడిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.